ప్రైజ్ లార్డ్. అందరూ బాగున్నారు కదా? వాక్యంలోకి వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడ శిరశక్తిమంతుడ కృపామయుడా, నీకు లెక్కలేని స్తోత్రాలు నాయన ప్రభ. దయగల మా తండ్రి, కృపగల దేవా, నీకు లెక్కలేని స్తోత్రాలు చెల్లించుకునిచున్నాము నాయన ప్రభ. వాక్యం ద్వారాగా నాయన ప్రభ మారు మనసు పొందుటకు సహాయం చేయమని అడుగుచున్నాం ప్రభ. విరిగినలుగున హృదయమును దయచే ప్రభ, రక్షణ భాగ్యమును దయచే నాయన ప్రభ. అందరూ ప్రభ మారు మనసు పొందుటకు సహాయం చేయమని అడుగుచున్నాం ప్రభ. నేను ఎక్కడ నిలబడేది నేను కానీ ప్రభ, మాట్లాడేది మీరు నాయన ప్రభ. నా నోటి వెంట పలికించమని అడుగుచున్నాను నాయన ప్రభ. ఈ శక్తిని, ఈ ధైర్యమును నీవిచ్చినందుకు నీకు లెక్కలేని స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నాయన ప్రభ. చూచుచున్న వారికి, వినుచున్న వారికి ప్రభ మారు మనసు దయచేయమని, నా ప్రార్థనను నీ పాసాన్ని చేర్చుకోమని యేసునామములో బ్రతిమాలు వేడుకొనిచున్నాను తండ్రి, ఆమేన్. మార్కు సువార్త 10వ అధ్యాయము 45 నుంచి 52 వచనాలు ఇలాగూ రాయబడి ఉన్నవని. మనుష్య కుమారుడు పరిచారము చేయించుకున్నటకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రమదయనముగా తన ప్రాణము ఇచ్చుటకును వచ్చెనని వారు ఎరుకో పట్టణమునకు వచ్చిరి. ఆయన తన శిష్యులతో బహుజన సమూహముతోను ఎరుకో నుండి బయలుదేరి వచ్చుచుండగా తియామయి కుమారుడగు భర్తియు అను గ్రుడ్డి భిక్షగాడు త్రోవ పక్కన కూర్చుండెను. ఈ నజరేయుడైన యేసు అని వాడు విని, దావీదు కుమారుడా యేసు, నన్ను కరుణింపుము అని కేకలు వేయుట మొదలుపెట్టెను. ఊరకు ఉండుమని అనేకులు వానిని గద్దించిరి. గాని వాడు, దావీదు కుమారుడా నన్ను కరుణింపుమని మరీ ఎక్కువగా కేకలు వేశాను. అప్పుడు యేసు నిలిచి వాని పిలువడని చెప్పగా వారు ఆ గ్రుడ్డి వానిని పిలిచి, ధైర్యము తెచ్చుకొనుము, ఆయన నిన్ను పిలుచుచున్నాడు, లెమ్మని వారితో చెప్పిరి. అంతటా వాడు బట్టను పారవేసి దిక్కున లేచి యేసునొద్దకు వచ్చెను. యేసు నేను నీకేమి చేయగోరుచున్నావని వానిని అడుగగా, ఆ గ్రుడ్డివాడు, బోధకుడా, నాకు దృష్టి కలుగ చేయుమని ఆయనతో అనెను. అందుకు యేసు, నీవు వెళ్ళుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెనని చెప్పాను. వెంటనే వాడు త్రావను ఆయన వెంట చూపు పొంది వెళ్ళెను. మనిషి కుమారుడు ఎలాగ వచ్చి ఉన్నాడు? ఈ లోకంలోనికి పరిచర్య చేయించుకున్నటకు రాలేదు, పరిచర్య చేయటానికే వచ్చి ఉన్నాడు. పరిచర్య చేయడం అంటే ఒకవేళ బట్టలు ఉతకమో, అంట్లు గడగటమో, లేకపోతే కూలి పనికి వెళ్ళటమో కాదు. గ్రుడ్డి వారిని బాగు చేయడం, అనేకులను స్వస్థపరిచాడు, గ్రుడ్డి వారిని బాగు చేశాడు, ఓచ చేయగల వారిని బాగు చేశాడు, అనేకమైన వారికి మారు మనసును కూడా కలగచేశాడు, అందరినీ కూడా రక్షించాడు. ఇది మనుష్య కుమారుడు ఈ లోకంలోనికి పరిచర్య చేయించుటకు రాలేదు కానీ అనేకులకు ప్రతిగా విమోచన గ్రంథంగాను తన ప్రాణమును ఇచ్చుటకు వచ్చానని అంటున్నాడు. ఎరుకో పట్టణమును వెళ్ళుచుండగా బయలుదేరుచుండగా భర్తియగు కృంటివాడు భిక్షగాడు అక్కడ కూర్చుండి ఉండేది. ఆయనను స్వస్థపరిచిన యేసు అని ఎరిగి ఏం చేసి ఉన్నాడు ఆ గుడ్డివాడు? యేసు నన్ను రక్షించుము అని మరీ కేకలు వేయుచున్నాడు. కేకలు వేయుచుండగా ఆయన చూసి విని ఈ గుడ్డివాడిని నా యొద్దకు తీసుకురమ్మని అడిగాను. అప్పుడు గుడ్డివారిని తీసుకుని వచ్చినప్పుడు ఏమని అడుగున్నారు యేసుక్రీస్తు వారు? నీవు నా నుంచి ఏమి కోరుచున్నావు, నా నుంచి నువ్వు ఏమి అడుగుచున్నావు అని అడగగా ఆ గుడ్డివాడికి ఏమి లోటు ఉన్నది? చూపు లేదు కాబట్టి నాకు చూపును కలుగజేయమని అడుగుచున్నాడు. అంటే తను ఎంత విశ్వాసముతో అడిగి ఉన్నాడు. తన విశ్వాసమే తనని రక్షించాను. మనం అనేక మంది ప్రార్థన చేస్తున్నాం, కానీ మన విశ్వాసం లేకుండా ప్రార్థన చేస్తే అది వ్యర్థమైపోతుంది. మనం విశ్వాసము పరులము అని ముసుకేసుకుంటే కాదు, విశ్వాస పరులము అని మనం అనుకుంటే కదా, అది దేవుడు నిర్ణయించాలి. మన మనస్సును బట్టి దేవుడు మనకి ఇచ్చే విధానమును బట్టి దేవుడు మనకి ప్రతిఫలము దయచేస్తాడు. నీ విశ్వాసమే నిన్ను రక్షింపబడునని అన్నాడు. నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరుస్తుంది అని అంటున్నాడు. ఒకరికి రాదు, ఎవరి రక్షణ వారిదే, ఎవరి మారు మనసు వారిదే. ఒకరికి ఆకలి వేస్తే ఇంకొకరు తింటే తీరిపోదు కదా, అలాగే ఎవరి రక్షణ వారిదే తప్ప కానీ ఒకరి రక్షణ ఒకరికి రాదు. గ్రుడ్డివాడు ఏం చేశాడు? యేసుక్రీస్తు వారు వెళ్ళుచున్నారని నజరేయుడని యేసు అని ఎరిగి నన్ను కరుణింపమని కేకలు వేయుచున్నాడు. కేకలు వేసి
ఏం తెచ్చుకున్నాడు? ధైర్యం తెచ్చుకోమన్నాడు యేసుక్రీస్తు. తెచ్చుకున్నట్టుగానే ఏమి ఇచ్చాడంటే స్వస్థతని ఇచ్చాడు. స్వస్థతను కలగజేశాడు. నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచునని అన్నాడు. కానీ దేవుడు కుంటివారిని అనేక మందిని బాగు చేశాడు. అందులో అందరూ కూడా ఏమి కలిగి ఉన్నారు? స్వస్థతను కలిగి ఉన్నారు. స్వస్థతను కలిగి దేవుడు వారిని వాడుకుని ఉన్నాడు. ఆయన సేవలో వాడుకున్నాడు. ఆయనను సేవకు లోబడి ఉన్నారు ప్రతి ఒక్కరును కూడా. దేవుని యందు మనుషులు పట్టే ఇది జ పేతురును వీళ్ళందరూ కూడా చేపలు పడుతున్నారు. చేపలు పడుతున్నప్పుడు వారందరిని తీసుకెళ్ళి ఏం చేశారు? మనుషులు పట్టే జాలరులుగా చేస్తానంటున్నాడు. అందరు చాలామందికి కూడా రక్షణ కలగజేసి ఉన్నాడు. నీ నీ గృహంలోని నా గృహంలోని కూడా దేవుడు తలుపు యొద్ద నుండి రక్షణ కొరకు దేవుడు తలుపు యొద్ద నుండి తలుపు తట్టుచున్నాడు. మన హృదయంలోనికి మన గృహంలోనికి కూడా దేవుడిని పిలిచేవారుగానే ఉండాలి. మనం ఎదురు చూడాలి. దేవుడు రాకడ ఎప్పుడో ఎవరికి కూడా తెలియదు. మనం వాక్యాలు వినడం విడిచిపెట్టేయడం కాదు, వాక్యము విని అనుసరించడమే మనం నేర్చుకోవాలి. దేవుని సన్నిధిలో నిలవబడి మనం ఆయనను మోకరించడం కాదు, మోకరించినప్పుడు ఎంత విశ్వాసమును కలిగి ఉంటున్నాము, మనం ఎంత రక్షణ భాగ్యమును కలిగి ఉంటున్నాము. మనుషులకు కనబడే రీతిగా ప్రార్థన చేస్తున్నామా, లేకపోతే దేవునికి కనబడే రీతిగా ప్రార్థన చేసుకుంటున్నామా? ఒక్కసారి నీ హృదయాన్ని నీవు పరిశీలన చేసుకుంటున్నావా? ఒక్కసారి నీవు పరిశీలన చేసుకుంటున్నావా? ఎప్పుడైనా సరే మారు మనసు కావాలి. ప్రతి ఒక్కరికి రక్షణ భాగ్యమును కావాలి. కానీ దేవుని ఎదుట మన హృదయం ఎలా ఉన్నదని ఎప్పుడైనా మనము చూస్తున్నామా? మన హృదయాన్ని మనం పరిశీలన చేసుకుంటున్నామా? ప్రియ సహోదరి సహోదరుల, ఒక్కసారి ఆలోచించండి, దేవునికి మనం ఎలా ఉన్నాము. గ్రుడ్డివాడు యేసుక్రీస్తుని చూడకోకుండానే యేసుక్రీస్తుని నమ్మి నన్ను స్వస్థపరుస్తాడు, యేసుక్రీస్తు నాకు చూపునిస్తాడని ఎంతలా నమ్మాడో మనము కూడా అలాంటి విశ్వాసమును కలిగి ఉండాలి. తోమా వలే కాదు, గుడ్డివాడి వలె మనము విశ్వాసమును కలిగి ఉండాలి. నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరుస్తుంది. రక్తస్రావంతో ఉన్న స్త్రీ కూడా వస్త్రము ముట్టగానే యేసుక్రీస్తు వస్త్రము ముట్టగానే స్వస్థత పొందాడు. నీవు కూడా అలాంటి స్వస్థతను కలిగి ఉండాలి. అలాంటి మారు మనసును కలిగి ఉండాలి. యెహోవా యందు మనము భయభక్తులు కలిగి ఉండాలి. యెహోవా యందు మనము భయభక్తులు కలిగి ఉండాలి. వినయమును విధేయత కలిగి ఉండాలి. దేవుని ఎడల మనము మారు మనసు కలిగి ఉంటున్నాము, కానీ అది నిజమైన మారు మనసు లేదో ఒక్కసారి మన హృదయాన్ని మనము పరిశీలన చేసుకోవాలి. ఈ వాక్యము మీకు మాకు మనందరికీ తోడయ్యుండును గాక. ఆమేన్.